ఇక కాంగ్రెస్ పాలనపై సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఫ్రీ బస్సు ఎక్కించడం తప్ప కాంగ్రెస్ సర్కార్ చేసిందేం లేదని ఆయన మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్న అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో రైతు భరోసాపై తలో మాట మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ప్రమాదాన్ని ఎదుర్కొనే దానికోసం కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తే ఈ కాంగ్రెస్ వాడు సిపిఎం వాళ్ళు ఎర్ర జెండాలు సపోర్ట్ చేశారు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేద్దాం అనే సోయి లేకుండా పోయింది వీళ్ళకి. ఈ సంవత్సరం చూసాం, ఇప్పుడు సంవత్సరం అవుతుంది, డిసెంబర్ 7తో సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఏం చేశాడు రాష్ట్రంలో చూస్తే అంటారే మంచోడు మంచోడు అంటే మంచం అంతా జడగొట్టినట్టు. ఈ సంవత్సర కాలంలో ఆయన రాష్ట్రానికి చేసిన మంచి ఒకటి కనపట్ల. చేయటానికి వాగ్దానాలు చాలా చేశారు. 6 గ్యారంటీలు అన్నారు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం స్వేచ్ఛ అన్నారు. మాటలు చాలా పెద్ద పెద్ద మాటలే చెప్పారు, ఇప్పటికి చెప్తూనే ఉన్నారు. మొత్తం 400 వాగ్దానాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు. మహిళలకు ఇచ్చినా, కూలీలకు ఇచ్చినా, రైతులకు ఇచ్చినా, బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, విద్యార్థులు గాని, యువకులు గాని, వీళ్ళందరికీ నోటికి అడిగినంత వాగ్దానాలు చేశారు. మీకు అది చేస్తాం ఇది చేస్తామని. తీరా సంవత్సరం అయింది. ఈ సంవత్సరం లెక్క చూసి ఎన్ని చేశారు ఎన్ని చేయలేదని చూస్తే ఎట్టు తిప్పి లెక్కేసినా సరే ఒకటే కనపడుతుంది, ఆడవాళ్ళని బస్సు ఎక్కియడం తప్ప ఇంతవరకు మళ్ళీ చేసిన పని ఒక్కటి కనపడలేదు.